ప్రైజ్ ది లార్డ్. జీవం కలిగిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు వాక్యాన్ని చూస్తూ బలపడుతున్నారు అని మేము విశ్వసిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము ప్రకటిస్తూ ఉండగా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అందుని బట్టి మేము దేవుడి నామాన్ని ఎంతో మహిమపరుస్తున్నాం. వాక్యం కోసం కనిపెడుతున్నారు కదా. మీ గ్రంథాలు మీరు తీసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. ఐజయా చాప్టర్ 55 verse 3. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. I will make with you an everlasting covenant, my steadfast sure love for David. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చూపిస్తున్న కృప లేదా అత్యున్నతమైన ప్రేమ అనే అర్థాన్నిచ్చే ఈ మాట ఆయన టెంపరవరీగా చూపించరు అనే మాటను ఈరోజు మనం చూస్తున్నాం. ఈ లోకంలో చూస్తే కొంతమంది ప్రేమలు ఎప్పుడు కూడా టెంపరవరీగానే ఉంటాయి. నీవు మంచి స్థానంలో ఉన్నంత వరకు నువ్వంటే పడి చేస్తాం అన్న వాళ్ళు నువ్వు సమస్తాన్ని కోల్పోయిన తర్వాత ఎవడరా నువ్వు అంటారనమాట. సో పరిస్థితులు ఎలా ఉంటాయంటే దే విల్ చేంజ్. వాళ్ళు మారుతూ ఉంటారు పరిస్థితులను బట్టి. వారి యొక్క ప్రేమ కూడా ఏమవుద్దట, మారుతుంది. వారు మన పైన పెట్టుకున్న ఆశలు మారుతూ ఉంటాయి, కరుణ మారుతూ ఉంటుంది. సో కానీ ఇక్కడ వాక్య భాగంలో చూస్తే దేవుడు అన్నాడు, నేను మీ పైన కృప చూపుతున్నాను. అది ఎలాంటి కృప అంటే కేవలం మీరు దేవుని సన్నిధికి వచ్చినన్ని రోజులే ఆ కృప ఉండదు. సండే రోజు వస్తేనే మీ పైన కృప చూపుతాను అని దేవుడు అనట్లేదు. లేదా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటేనే నేను కృప చూపుతాను అని అనట్లేదు. ఆయన కృప శాశ్వతమైనది. హల్లెలూయా. కృప అనగా లేదా గ్రేస్ అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే దేనికైతే మనం అర్హులము కామో, దేనికైతే మనం దానికి అర్హులంగా అంటే దాన్ని సంపాదించుకోలేని వారంగా ఉన్నామో, మన దగ్గర ఉన్న ధనం పెట్టినా, మన దగ్గర ఉన్న జ్ఞానం పెట్టినా, మన దగ్గర ఉన్న సమస్తాన్ని దేవుడికి ఇచ్చినా అది మనం కొనలేని పరిస్థితులు ఉంటుంది కదా. అలాంటి దానిని దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ గివింగ్ ఫ్రీలీ. దట్ ఈస్ కాల్డ్ ఎ గ్రేస్. అదే కృప. సో ఆ కృప దేవుడు ఒక గంటో 2 గంటలో, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు చూపిస్తా అనట్లేదు. శాశ్వత కాలము చూపిస్తాను అంటున్నారు. అయితే ఈ యొక్క కృపను దావీదుకు కూడా చూపించాను, ఆ విధంగానే మీకు కూడా ఈ కృపను చూపించబోతున్నాను అనే మాటను ఇక్కడ వాడుతున్నారు. ఈరోజు నువ్వు తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయి, భర్త ప్రేమను కోల్పోయి, భార్య ప్రేమను కోల్పోయి, కన్నబిడ్డల ప్రేమను కోల్పోయి ఉన్నావేమో. నీకు దేవుని యొక్క ప్రేమ ఉంది, ఆయన కృప ఉంది. ఆయన నీ పైన జాలి చూపిస్తున్నారు, ఆయన నీ పైన కరుణ చూపిస్తున్నారు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. దేనికండి నన్ను ప్రేమించేది? నా దగ్గర ఆస్తులు లేవు కదా, నేను దేవుణ్ణి అసహించుకుంటున్నాను కదా, నేను దేవుని సన్నిధికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాను కదా, అయినా నన్ను ప్రేమిస్తారా దేవుడు అంటే అవును, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కృప నీ పైన ఎప్పుడు ఉంటుంది. దావీదుకి ఏ విధంగా అయితే చూపించాడో ఆయన కృపను, ఆ విధంగా నీ పైన కూడా దేవుడు శాశ్వతమైన కృపను చూపిస్తున్నారు. ధైర్యంగా ఉండు, దేవుని వైపు చూడు. ప్రార్థిస్తాను. సర్వోన్నతుడ స్తోత్రాలు నాయన. దావీదుకు చూపిన నిత్యమైన కృపను, శాశ్వతమైన కృపను మా ఎడలో కూడా చూపిస్తాను అనే మాట ద్వారా ఈరోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ యొక్క వాక్యమును స్థిరపరచండి. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి, కుటుంబ కష్టాల నుంచి వారిని లేవనెత్తండి. ఏ బిడ్డ కూడా సమస్యల్లో ఉండకుండా, ఏ బిడ్డ కూడా లేమితో ఉండకుండా సహాయం దయచేయమని, పనులను ప్రయత్నాలను చేస్తున్న ప్రతి కార్యమును కూడా ఆశీర్వదించి దీవించమని, అయా మీరే తోడై ఉండి కాపాడమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచునిగాక.